మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనము. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఫలింపు గురించి మనము చూస్తూ ఉన్నాం, లేదా ఫలితము గురించి మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడినటువంటి విత్తనాలు బాగా ఫలించాయి అంటే మంచి నేలను పడినటువంటి విత్తనాలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మంచి నేల అనగా మన యొక్క హృదయము. మన యొక్క హృదయంలో దేవుని యొక్క మాటను మనం తీసుకున్నప్పుడు మనము ఫలిస్తూ ఉంటాం. మన యొక్క హృదయము మంచిగా ఉన్నప్పుడు మనము ఫలిస్తూ ఉంటాం. చూడండి, చాలా సందర్భాలలో ఈ లోకానుసారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాలలో మన మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలు మనల్ని అపాయములోనికి నడిపిస్తూ ఉంటాయి. ఎందుకనగా ఆ సమయంలో మంచి నిర్ణయము మనము తీసుకోలేకపోవటం వల్ల, మంచి ఆలోచన కలిగి లేకపోవటం వల్ల అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మన సమస్యల గుండా నడిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మంచి నేలను పడిన విత్తనాలు అనగా మన హృదయము మంచిగా ఉండాలి. మన హృదయము మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలి. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యము చేత మన హృదయంలో నింపబడ్డామో మనము ఫలిస్తాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏ విషయంలో నా జీవితం ఫలిస్తే బాను అని ఆశపడుతూ ఉన్నా, ఏ విషయంలో నేను ఫలించిన వ్యక్తిగా ఉంటే బాను అని ఆశపడుతున్నావు అయితే ఈ వాక్యము నీ కొరకు, నా కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని మంచి నేలను పడిన విత్తనాలు, మంచి నేలను పడినటువంటి విత్తనాలు 100 60 30 ఫలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఏ విషయంలో అయితే మనం ఫలిస్తే బాను అని ఆశపడుతున్నామో, ఆ ఫలింపును మనము కోరుకుంటూ ఉన్నామో, మన హృదయాన్ని ఎలా చూసుకోవాలంటే మంచిగా చూసుకోవాలి. ఎప్పుడు మనం మంచిగా ఉంటామంటే దేవునితో మనము సహవాసము చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, మన హృదయంలో మంచి మాటలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఫలిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మన యొక్క హృదయము ఏ విధంగా ఉంది, ఎలాంటి ఆలోచనల చేత మన యొక్క హృదయము నింపబడుతూ ఉంది, ఒకసారి ఈ వాక్యమును బట్టి మనము పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో మనం ఫలించాలని ఆశపడుతున్నట్లయితే మన హృదయము మంచిగా ఉండాలి. మన హృదయము మంచిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు మన హృదయములో విత్తబడినప్పుడు అవి ఏం చేస్తాయి? ఫలిస్తాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. నీ వాక్యము నా పాదములకు దీపము అని మరొక చోట మనము చూస్తూ ఉంటాం. ఈరోజు ఏ విషయంలో నేను ఫలించాలని ఆశపడుతున్నామో, ఆ జీవితంలో ఆ యొక్క ఫలముల కోసం ఎదురు చూస్తూ ఉన్నామో, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మన హృదయాన్ని మంచి హృదయముగా మార్చుకుందాం. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.